పరీక్ష ఎపిసోడ్ చూస్తే నిజంగా ఎంత మోసం చేస్తున్నారు. వాళ్ళకి నచ్చింది రంభ, మెచ్చింది మేనక అన్నట్టు సెలెక్ట్ చేస్తుర్రు. తలతోక ఉండట్లేదు. వాళ్ళ మైండ్లో ఏ పురుగు మెసిలితే దానికి తగ్గట్టుగా అయితే బిహేవ్ చేస్తున్నారు జడ్జెస్ మనకి. అసలు వాళ్ళది ఏంద్రా కర్మ నాకు అనిపించింది. 8 మందికి అయితే దారుణాతి దారుణంగా అన్యాయం చేశారు. ఆ 8 మందిలో 6 మంది నిన్న మనకు గ్లిమ్స్ లాగా చూపించారు కదా ఎపిసోడ్ 4లో. వాళ్ళే 6 8లో 6 అంటే వాళ్ళకి కావాలనే స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. వాళ్ళని కావాలనే వాళ్ళ మాటలు మనం వింటే మనం అంటే మనం సోషల్ మీడియాలో లొల్లి చేస్తామని చెప్పేసి వాళ్ళు కావాలని వాళ్ళని ఎగరగొట్టేసారు. అది ప్లాన్ అన్నమాట. అది ఎడిటింగ్లో ఎడిటర్ మా లేపేస్తున్నాడు. ఇక ఏం చేస్తాం మనము. 8 మందికి అయితే నిజంగా ఇప్పుడు అందులో 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. 2 గ్రీన్లు అంటే ఏంది, కొంచెం హైయెస్ట్ పొజిషన్. ఇప్పుడు సినిమాకు రేటింగ్ ఇస్తాం అబ్బా, మనకు 2.5 3.5 4 అని ఇట్లా రేటింగ్స్ ఇచ్చుకుంటూ పోతాం. అంటే రేటింగ్ని బట్టి అంటే 2 గ్రీన్లు వచ్చినట్టే ఎక్కువ ఉన్నట్టే కదా, వాళ్ళ టాలెంట్ ఉన్నట్టే కదా. మరి వాళ్ళని కూడా ఎగరగొట్టేసారు. ఒక గ్రీన్ వస్తే తక్కువ వచ్చిన వాళ్ళు కదా, మరి హోల్డ్లో ఉన్న వాళ్ళల్లో ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసేసారు. అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తున్నారు అబ్బా. ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఓకే, మీకు ప్రెజర్ ఉంటుంది సెలెక్ట్ చేయడంలో, మీకు బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. బట్ ఒక రోజు ఎక్కువ తీసుకోండి, ఒక రోజు టైం తీసుకోండి, ఒక రోజు టాస్క్ ఎక్కువ పెట్టండి. 8 మందికి ఒక రోజు టాస్క్ పెడితే అయిపోతుంది కదా, ఒక్క ఎపిసోడే కదా. ఎందుకు అట్లా అన్యాయం చేసేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక మనకు ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జ్యోత్స్నారెడ్డి అబ్బా. ఏదో ఇట్లా బైక్ మీద వచ్చింది, వచ్చుడు కావాలని ఒక కంటెస్టెంట్ని స్టైల్గా చూపెడతారు, స్టైల్గా ఇది చేస్తారు అనిపిస్తుంది నాకైతే. సో ఆమె బైక్ నడిపిస్తుందట, హెల్మెట్తో వచ్చిందో శ్రీముఖి ఆహ్వానించుకుంటూ తీసుకొచ్చే సో స్టోరీ చెప్పింది. మా డాడీకి బిగ్ బాస్ అంటే ఇష్టం, 24 hours చూస్తాడు. సో నేను అందుకే వచ్చిన. సో మళ్ళీ ఏం చెప్తుంది, మా డాడీ చనిపోయిండు 2024లో. మరి లాస్ట్ టైం ఎందుకు రాలేదంటే పర్సనల్ రీజన్ ఏంటి అంటే అగ్ని పరీక్ష షోలు వస్తే ఇట్లా వెలుగుతారు అని చెప్పేసి తెలుసుకొని వచ్చినట్టే అనిపించింది నాకైతే. ఇక తర్వాత వచ్చేసి ఇక ఏవేవో సిల్లి రీజన్స్ చెప్పింది, నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంకొకటి వచ్చేసి మా డాడీ వయసుని మర్చిపోతానేమో అంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. నేను కూడా బాధపడతా. నిజమే, మరుపు అనేది మానవ సహజం. మనం మర్చిపోతాం ఏదైనా కూడా. కొన్నాళ్ళకు గుర్తుండదు. ఈ రోజు ఉన్నంత బాధ రేపు ఉండదు, రేపు ఉన్నంత బాధ ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్నంత బాధ ఆవులెల్లుండి కూడా మనకి బాధలు ఉండవు. సో మనం మర్చిపోతాం. దానికి శ్రీముఖి ఫీల్ అయిపోయి, బిందుమాదే ఫీల్ అయిపోయి, నాకు ఎక్కడో టచింగ్ వచ్చింది, నాకు ఎక్కడో వచ్చింది. అయ్యో వాళ్ళు ఏం లేదు, ఇంత సాడ్ స్టోరీ, అది ఫేక్ స్టోరీయా రియల్ స్టోరీ, అంటే రియల్ స్టోరీయా ఫేక్ స్టోరీయా అని కూడా తెలుసుకోకుండా సెలెక్ట్ చేసేస్తున్నారు. ఇక అమ్మాయిని సెలెక్ట్ చేసేసారు. మరి అదే నిన్న వచ్చింది అపూర్వ, ఒక అమ్మాయి వచ్చింది చూడండి, ఏదో అకాడమీ ఉందని, ఆమె కూడా బాధ ఉంది. అంటే ముఖం వైజ్ మంచిగా ఉండి కొద్దిగా ఏంటంటే ఏదో స్టోరీ చెప్తే ఆయనతో తీసేసుకుంటున్నారు అని నాకు అనిపించింది. ఒక సాడ్ స్టోరీ పెట్టుకున్నాడు నెక్స్ట్ టైం, పక్కా సాడ్ స్టోరీ పక్క పెట్టుకున్నాడు ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు జపాన్ ఫుటా. ఇక ఫుటాని ఎందుకు చూసి సెలెక్ట్ చేసిరో, ఏం చూసి సెలెక్ట్ చేసిరో కాదు, ఇదంతా టీఆర్పీ స్టంట్. జపాన్లో కూడా అగ్ని పరీక్ష చూడాలని తెలుగు రాకుండా కూడా సెలెక్ట్ చేసిరు. ఆయన మందం ఇంకోటి సెలెక్ట్ చేసిన బతికెట్టోళ్ళు కదా, ఏం లేదు, ఇదంతా టీఆర్పీ స్టంట్. సో అంటే జపాన్లో కూడా చూడాలి, అగ్ని పరీక్షకు విదేశాల నుంచి వస్తే కూడా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మన ఫుటాగాని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. డ్రమ్స్ కొట్టమంటే డ్రమ్ కొట్టిన అక్కడ టాలెంట్ చూపించిన పెద్దగా అనిపించలే నాకు. అతనికంటే టాలెంట్ చూపించిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి అభిజ్ఞాన్. పాపం అభిజ్ఞకి అయితే అన్యాయం, 100% అన్యాయం అబ్బా. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగుంది, చాకచక్యంగా కుండలతో డాన్స్ చేయమంటే డాన్స్ చేసింది. అన్ని టాస్కుల్లో గెలుతాం అయింది, ఆడతాం ఆడినంత మాత్రం ప్రతి ఒక్క టాస్క్ గెలవాలని చాలా బాగా మాట్లాడింది, చాలా జోవియల్గా మాట్లాడింది. పోనీ ఒక్క గ్రీన్ కాదు 2 గ్రీన్లు ఇచ్చి అంతే దొబ్బేసిర్రు. వాళ్ళ ఇష్టం. ఆ లాస్ట్ ఆ ఫోటోలు పెట్టి సెలెక్ట్ చేస్తారా, వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకు మనసుకి ఇంప్రెస్ అయినట్టుగా ఆయనతో ఏదో మీద సెలెక్ట్ చేసి ఇచ్చేసారు. ఇక మన హేమంత్ కాదు వచ్చారు ఇక్కడ వచ్చేసి హేమంత్. సో హేమంత్ ఎందుకు నచ్చాడో నాకు అర్థం కాలే. ఆ ఫ్లవర్స్ అయితే ఇయ్యడంలోనే వీళ్ళకి నచ్చినట్టున్నాడు. మన హేమంత్ నక్కతోకి తొక్కి వచ్చాడు పక్కా. అదృష్టం అంటే మన హేమంత్దే. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. డాడీ స్టోరీ ఒకటి చెప్పాడు, డాడీ మాట్లాడతలేడు అన్నాడు. ఎందుకు మాట్లాడలేదంటే లంచం విషయంలో దొరికిపోయాడు, జైలుకి పోయాడు, మెంటల్గా ఇదైండు, బక్కగా అయిండు. మా అమ్మ మా అక్క చూసుకున్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి మా మీదనే నిందేసిండు, అందుకే నేను మాట్లాడతలేను అని అన్నాడు. మా డాడీ నంబర్ నా ఫోన్లో కూడా లేదు అని అన్నాడు. నా నంబర్ మా డాడీ ఫోన్లో కూడా లేదు అన్నాడు. కావాలని డెలీట్ చేసుకొని రావచ్చు. లేదంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే కొంత ఎదిగాక కొంచెం డాడీలతో మాట్లాడరు, అమ్మలతోనే మాట్లాడతారు. ఎందుకంటే ఏదైనా తిట్టినా చేసినా మాట్లాడు, మాట బంద్ చేస్తారు. అట్లా నాకు అనిపించింది.
ఇక కొన్ని అయితే ట్రూ రీజన్స్ చెప్పిండు. డాన్స్ చేసి కూర్చుంటాను, కింద కూర్చుంటాడు, పైన కూర్చుంటే నేను అలసిపోయినా. ఆ గ్రూప్ డిస్కషన్లకి ఇట్లా ఏ పిల్లని చేసుకుంటావు, ఆ పిల్లని చేసుకుంటావు అంటే నేను అలసిపోయినా. సో ఆ అబ్బాయి అయితే రియలిస్టిక్గా లేదబ్బా. నాకు 100% స్టోరీ రియలిస్టిక్గా అయితే లేదు. ఏదేదో ఒక సాడ్ స్టోరీ పెట్టుకొని వస్తే సెలెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో వచ్చాడేమో అన్నట్టుగా నాకైతే హేమంత్ చూస్తే అనిపించింది. ఇక మరి ఎందుకో ఏమో బిందు మాధవ్కి ఎందుకు నచ్చిందేమో, వీళ్ళిద్దరు రేట్ ఇచ్చేస్తే ఆమె ఒకటి గ్రీన్ ఇచ్చేస్తుంది. రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తుంది బిందు మాధవి. ఆమె మైండ్లో ఏముంటుందో తెలియదు. నత్తి నెత్తి కొట్టని మాట్లాడుతుంది. నాకు అస్సలు ఆ బిందు మాధవిని చూస్తే ఇరిటేషన్ తప్ప నాకైతే మంచి ఫీలింగ్ రానే రాదు. ఆ అభిజిత్ని చూస్తేనన్నా నాకు నచ్చుతాడు, నవదీప్ని చూస్తేనన్నా నచ్చుతాడు, కానీ బిందు మాధవి మాత్రం ఏం చూసి సెలెక్ట్ చేస్తుందో, ఏం మాట్లాడుతుందో తిట్టి అని మాట్లాడుతుంది. నాకు అస్సలు నచ్చలేదు అబ్బా, నిజంగా చెప్తున్నా ఈరోజు. తర్వాత వచ్చేసి ప్రియాంక అబ్బా న్యూస్ రీడర్ అట. ఈమె చెప్పిన ఒక సిల్లి రీజన్ ఉంది చూడండి. ఆమెకట ఫ్రెండ్స్ లేరట, అందుకని బిగ్ బాస్ హౌస్కి వస్తుందట. ఫ్రెండ్స్ ఉంటే ఉంటారు, లేకపోతే లేరు, అదొక రీజనా? అంటే ఎందుకు ఫ్రెండ్స్ లేరు అంటే, నేను చిన్నప్పుడు పెద్దగైనాక కూడా డిగ్రీలో బీటెక్లో కూడా గుండు కొట్టించుకున్నా, అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు అని చెప్తారు. అదేమన్నా రీజనా? గుండు కొట్టించుకుంటే ఫ్రెండ్స్ అంటే ఫేస్ని చూసి ఎక్స్ప్రెషన్స్ చూసి ఫ్రెండ్షిప్ చేస్తారు. అయ్యాడు రేపు మనసుని చూసి మన బిహేవియర్ నచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు. అంతే తప్ప ప్రతి ఒక్కరికి మరి జుట్టు ఉన్నోళ్ళకు, అందంగా ఉన్నోళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, మరి నల్లగా ఉన్నోళ్ళకు, పొట్టిగా ఉన్నోళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా? అసలు ఆ అమ్మాయి ఏం రీజన్ చెప్పిందో నా మైండ్కి ఎక్కలేదబ్బా. ఆ న్యూస్ రీడర్గా మాత్రం బాగా న్యూస్ రీడర్ కాబట్టి ఆ మాత్రం మాట్లాడతారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ మా జడ్జెస్ని మాత్రం నలుగురు జడ్జెస్కో దండం రా స్వామి. వాళ్ళకి ఎవరు నచ్చుతుందో తెలియదు, ఎవరు నచ్చట్లేదో తెలియదు, అసలు ఏం చూసి సెలెక్ట్ చేస్తారో తెలియదు, ఏం చూడకుండా పక్కన పడేస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు 4 రోజుల నుంచి మనుషులను చూసి ఏం చేయాలనో ఏం చేయకూడదు అర్థమవుతలేదు వాళ్ళకు. ఒక్కరోజు కొంచెం గ్యాప్ తీసుకొని, లేకపోతే వాళ్ళకు ఒక టాస్క్ పెట్టి చేయాలి. ఆ 8 మందికి మాత్రం అన్యాయం ఉసురు పోసుకున్నారబ్బా. 8 మందిని ఎగరగొట్టేసిర్రు. మనం ఒక సినిమాకు రేటింగ్ ఇస్తాం 5 అనుకో, 5కి ఎంత ఇస్తాం? 4 అంటే ఎక్సలెంట్, 3.5 అంటే బాగుంది, 2.5 అంటే యావరేజ్, 2 అంటే 2.2 అంటే బిలో యావరేజ్, ఇట్లా ఇస్తాం కదా రేటింగ్. మరి 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళకు కొంచెం ఉండాలి, 1 గ్రీన్ వచ్చిన వాళ్ళకు కొంచెం తక్కువ, 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళకు కొంచెం ఎక్కువ, ఇట్లా ఇవ్వాలి కదా. 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళని ఎగరగొట్టి 1 గ్రీన్ వచ్చిన వాళ్ళని ఉంచుకున్నారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళు ఎలా చేస్తుర్రు, ఏం చేస్తుర్రు, ఏ విధంగా వాళ్ళకు 2 గ్రీన్లు ఇస్తున్నారు, ఏ విధంగా 1 గ్రీన్ ఇస్తున్నారు, అది కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోవట్లేదు. అంటే అది పక్కన పడేస్తున్నారు అసలు.